ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ ఎపిసోడ్ చూసినాక మనందరికీ క్లియర్గా ఒకటే విషయం అర్థమవుతుంది, కవితక్క మరో షర్మిలక్క కాబోతుంది. ఎందుకంటే కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలే అని బద్ధ శత్రువులు అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం చెప్తుంటే, ఈ అక్క మాత్రం సొంత పార్టీలో ఉండి పార్టీ కోసం ఎప్పుడు కష్టపడే హరీష్ రావు గారిని ఈ విధంగా ప్రెస్ మీట్లో నిందిస్తున్నారంటే మరి ఈ మాత్రం తెలివి కేసీఆర్కి లేదా? కేసీఆర్ అంటే మామూలు విషయం కాదు. ఎంతోమంది హేమా ఏమీలను సైతం మట్టి కరిపించి ఆయన స్వరాష్ట్రం సాధించుకున్న వ్యక్తి. ఆయన హరీష్ రావు అన్యాయం చేస్తున్నాడా, సొంతంగా సంపాదించుకుంటున్నాడా, ఆ మాత్రం తెలివి లేకుండా ఉన్నాడా కవిత? అసలు కేసీఆర్ అనే ఒక బ్రాండ్ నీ వెనకాల ఉంటేనే అన్నీ ఓట్లు పడతాయి. ఇప్పుడు కేసీఆర్ని వ్యతిరేకించి పోతే నీ పరిస్థితి పాదాల మీద నడిచే యాత్ర కాబోతుంది అక్క. ఇది దృష్టిలో పెట్టుకో. మరి నీతోటి ఎవరు ఈ విధంగా వాగిస్తున్నారో అర్థం కావట్లే, కానీ నువ్వు పోయి పప్పులో కాలేస్తున్నాను క్లియర్గా అర్థమవుతుంది.